వ్యవహరిస్తున్న పద్ధతి కానీ ఇప్పుడు ప్రధానంగా ఇరిగేషన్ అంటే ఒక పాయింట్ వచ్చింది. బనకచెర్ల ఇష్యూలో అసలు ఎలాంటి చర్చ జరగలేదు అనేది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చుండబెట్టి చర్చించింది. నిన్న చంద్రబాబు ఆగస్టు 15 రోజు మాట్లాడుతూ బనకచెర్ల కట్టి తీరుతాం, అది వృధా జలాలు, వరద జలాలు, వాటిని కట్టుకుంటే తప్పేందంటున్నారు. మనం అడ్డుకునే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఏంటి ఆ ఇష్యూలో మీ స్టాండ్ ఏంటి? నేను అనుకోవటము బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు నష్టం చేస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా అధ్యయనం చేసిన కేంద్ర ఏజెన్సీస్ నుంచి కూడా చాలా సమాచారం తీసుకున్నాం. మాకు అన్నీ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే తెలంగాణ కానీ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఇంకా వాళ్ళకి కేటాయించిన జలాలను వినియోగించుకోవాలి. ఆ నీటిని మిగులు జలాలుగా చూయించి ఇవాళ ప్రాజెక్టు కడతామని ఆంధ్రప్రదేశ్ వాదించటం చాలా అన్యాయం. అది వాళ్ళు అది కడితే తెలంగాణ శాశ్వతంగా తన వాటాను కోల్పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల అనేది రావటానికి వీల్లేదు. కృష్ణా గోదావరి నదుల్లో మన వాటాను కోల్పోతాం. కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టు కుదరదు. కృష్ణానది పైన కట్టిన ప్రాజెక్టులను కూడా వాళ్ళు చాలా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల చర్చల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అంత స్ట్రాంగ్గా చెప్పడానికి కేంద్రంలో ఆయన కనుసన్నల్లో ఉన్న ప్రభుత్వం ఉంది కాబట్టి చెప్తున్నారు అంటున్నారు. అది ఆపగలుగుతామా? తెలంగాణ ప్రభుత్వం ఆపగలుగుతుంది? తెలంగాణ ప్రభుత్వం ఆపటానికి ప్రయత్నం చేయాలి. ఢిల్లీ ప్రభుత్వం బాధ్యత అవుతుంది. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకుల బాధ్యత కూడా అవుతుంది. ఒకవేళ కడితే ఇక్కడ బీజేపీ పార్టీ చాలా తీవ్రంగా ప్రజల్లో మరి దానికి ఉన్నటువంటి పరపతిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది బాధ్యత కేవలము బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్సే కాదు, బీజేపీ మీద కూడా బాధ్యత చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా గట్టిగానే దీన్ని వ్యతిరేకించడానికి దిగవలసిన అవసరం ఉంది. విచ్చలవిడిగా కృష్ణానదీ జలాలను తరలించకపోయే పద్ధతి కూడా పనికిరాదు. తెలంగాణకు న్యాయసమ్మతమైన వాటా కేటాయించాలి. ఆ వాటాని కేటాయించమని కూడా నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, మేము ప్రత్యక్షంగా గతంలో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మంత్రులను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వారితో చాలాసేపు మాట్లాడినాం. సరే, దాని పర్యవసానం తర్వాత కమిషన్ ఒకటి వేశారు. ఈ కమిషన్ నుంచి మరి మనం వీలైనంత తొందరగా మన న్యాయమైన వాటా మనం దక్కించుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ చాలా కీలకం, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి కావాలి. మహబూబ్ నగర్కు జరిగిన పెద్ద అన్యాయం ఏంటంటే పాలమూరు రంగారెడ్డి అనేది పైన జూరాల నుంచి మొదలు పెడితే అది చాలా న్యాయం జరిగేది. దాన్ని తీసుకుపోయి శ్రీశైలం నుంచి కట్టి పెద్ద రిజర్వాయర్లు కట్టి ఇప్పటికీ అది పూర్తిగాని దుస్థితిలో కూడా కమిటీ వేస్తామన్నారు కానీ వేయలేదు, ఇప్పటి వరకు కూడా వేయలేదు. అది వేయలేదు. కాబట్టి ఈ ప్రాజెక్టులు కూడా మనం